హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే చపాతీ, ఇడ్లీ, దోస, వడ, పూరి బోర్ కొడితే ఒక్కసారి ఇలా బియ్యపిండితో చపాతీ చేసుకోండి. చాలా చాలా బావుంటదండి. వెజ్‌తో, నాన్ వెజ్‌తో తిన్నా కూడా రుచి సూపర్‌గా ఉంటది. సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటదండి. రుచి చూస్తే 1, 2తో అయితే అస్సలు ఆగరండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకొని చక్కగా తినేయొచ్చండి. పూరీల్లాగా చాలా చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. ఆయిల్ లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకుంటే రుచి చాలా చాలా బావుంటదండి. కర్రీ లేకపోయినా లేదంటే నాన్ వెజ్ కర్రీతో, వెజ్ కర్రీతో తిన్నా కూడా మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. మనం ఇక్కడ 1 కప్పు పిండి తీసుకుంటున్నాం కాబట్టి 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్‌ని బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోంచి ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. పొడి బియ్యపిండి రెడీమేడ్‌గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండిని తీసుకున్నాను. ఇలా మంటను లో ఫ్లేమ్‌లోంచి ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుతూ ఇలా పొడి పిండి మొత్తం ఇలా వాటర్‌లో కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10, 15 నిమిషాలు వదిలేసేయాలండి. 15 నిమిషాల తర్వాత మనకు కాస్త గోరువెచ్చగా ఉంటదండి. ఇప్పుడు ఇలా చేతిని మనం వాటర్‌లో డిప్ చేసుకుంటూ ఇలా చేస్తే మన చేతికి అనేది అస్సలు వేడి అనేది చాలా తక్కువ తగులుతుందండి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేతిని మనం ఇలా వాటర్‌లో తడుపుకుంటూ ఇలా పిండిని కలుపుకుంటే సాఫ్ట్‌గా చాలా బాగా వస్తదండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా పిండి సాఫ్ట్‌గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా మనం గోధుమ పిండితో చపాతీలు తింటుంటాం కదండీ! అబ్బా! మళ్ళీ చపాతీలు అనేవాళ్ళు ఇలా ఒక్కసారి బియ్యపు పిండితో చేసి ఇవ్వండి. చాలా చాలా బావుంటాయి. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత బావుంటాయి. దీంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. సేమ్ చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే సైజులో చేసుకొని మిగతా పిండిని ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మీరు గోధుమ పిండి అయినా లేదంటే మైదా పిండి అయినా తాల్చుకోవడానికి వేసుకోవచ్చండి పొడి పిండి. నేనైతే ఇక్కడ బియ్య పిండియే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా చపాతీలా తాల్చుకోవాలి. మనకు ఇలా ఎడ్జెస్ సరిగా రాకపోయినా రౌండ్‌గా రాకపోయినా గానీ మనం ఇలా డబ్బాతో లేదంటే మూతాతో కట్ చేసుకున్నా గానీ రౌండ్‌గా వస్తాయండి చపాతీలు. ఇలా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా అన్ని వైపులో ఈక్వల్‌గా తాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్‌గా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మీరు టిఫిన్ మూత ఏదైనా గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా రౌండ్‌గా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 చేసుకోవాలండి. ముందైతే చపాతీలు ఇలా చేసి మనము ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. అన్ని రోటీలు ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ రోటీని పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిపైన చపాతీ వేసుకోవాలండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లోంచి కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. చికెన్ కర్రీతో తిన్నా, వెజ్ కర్రీతో తిన్నా కూడా చాలా బావుంటదండి. నేనైతే ఇక్కడ పచ్చడితో సర్వ్ చేస్తున్నాను గానీ సూపర్‌గా ఉందండి టేస్ట్ అయితే. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపు తిప్పి మీడియం టు హై ఫ్లేమ్‌లోంచి ఇలా మనం కాస్త ఇలా ప్రెస్ చేస్తుంటే బాగా పొంగుతాయండి. పూరీలాగా పొంగుతాయి మనకు చపాతీలు. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాల్చుకోవాలండి. ఇలా మంచిగా కాలిన తర్వాత హాట్ పాట్‌లో తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. పూరీలాగా పొంగుతూ సాఫ్ట్‌గా చాలా మృదువుగా వస్తాయండి ఈ రోటీలైతే.
నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటాయండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకున్న తర్వాత నేను 1 బై 1 కాల్చుకున్న రోటీని హాట్ పాట్లోకి తీసుకున్నానండి. ఇలా హాట్ పాట్లో తీసుకోవడం వల్ల మనకు వేడి కూడా ఉంటాయండి. మార్నింగ్ చేసిన చపాతీలు నైట్ వరకు కూడా చాలా మృదువుగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి 1 బై 1. ఇలా చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఈ బియ్యపిండి చపాతీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక్కడ నేనైతే కర్రీతో సర్వ్ చేయట్లేదండి, పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. అయినా కానీ రుచి చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చిందో. 1, 2 అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.